అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 'బీబీ జోడీ' సీజన్ 2 ఎపిసోడ్ హాట్‌స్టార్‌లో ఇప్పుడే రిలీజ్ అయిందనమాట. దాంట్లో అమర్‌దీప్ అలాగే నయనిక డాన్స్ ఎలా ఏశారనే దాని గురించి ఉంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ చిన్న లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంతమందికైతే రీచ్ అవుతుంది. జస్ట్ లైకే చేయమంటున్నాను. నేనేం డబ్బులేం అడగట్లేదు. సో జస్ట్ చిన్న లైక్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ అదే పెద్ద సపోర్ట్ అనమాట. అమర్‌దీప్, నయనిక డాన్స్ ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ఏస్తారు. చించేస్తారు డాన్స్. వాళ్ళకి మించి వీళ్ళు డాన్స్ ఏస్తారు. ఓరే నాయనా దేవుడా! ఆ డాన్స్ ఏంది 'పుష్ప' సాంగ్ అనమాట. 3 అవర్స్ సినిమాని మనకి వీళ్ళు జస్ట్ 5 మినిట్స్‌లో చూపించారండి. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో అక్కడ అల్లు అర్జున్‌ది జస్ట్ వీళ్ళు 1 మినిట్‌లో చూపించారు. ఎండింగ్ ఎలా క్లైమాక్స్‌కి వాళ్ళు 2 ½ అవర్స్ సినిమా తీశారా, వీళ్ళు మొత్తం దాన్నంతా కలిపి ఒకే 5 నిమిషాల్లో తీశారనమాట. అది చూసి లైవ్‌లో చూస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేనేదో బిల్డప్‌గా చెప్పట్లేదు. నిజంగా చెప్తున్నా చాలా చాలా బావుంది. ఆ అమ్మాయి ఏంది నైనా, నయనిక స్వామి ఆ నడుము తిప్పడాలేంది, ఆ డాన్స్ ఏయడాలేంది స్వామి అంతగా ఏస్తుంది నయనిక. అబ్బబ్బబ్బా! నిజంగా శేఖర్ మాస్టర్ తనని డాన్సింగ్ క్వీన్ అన్నాడు. నిజంగానే తను డాన్సింగ్ క్వీన్ లాగే ఉందనమాట. సో, తనకి మంచి కొరియోగ్రాఫర్స్ ఆఫర్స్ ఒస్తాయి. మంచి సిల్వర్ స్క్రీన్‌లో గూడా తను కనిపిస్తాదనే నేను అనుకుంటా ఉన్నా. ఏమి డాన్సు, ఏమి అబ్బబ్బబ్బా! నిజంగా చెప్తున్నా ఆ అమ్మాయికి ఆ డాన్స్ మంచి అదృష్టం అనే చెప్పాలి. ఆ డాన్స్‌లో తను ఉన్నందుకు ఒక మంచి అదృష్టం అనే చెప్పాలి. తిప్పుతాది స్వామి. ఆ తిప్పుడు అంతా ఇంతా గాదు. చాలా తిప్పుతాది. ఈసారి కొంచెం అమర్ ఎందుకో తగ్గినట్టు అనిపించింది. తగ్గడము అంటే త ఈ పెర్ఫార్మన్స్‌లో తనది కొంచెం తక్కువుంది. తన పార్ట్ డాన్స్ తక్కువుంది కాదు. పార్ట్ తక్కువుంది. ఎందుకు అంటే ఈ ప్రమోషన్స్ వల్ల తను ప్రాక్టీస్‌కి రాకుండా తన పార్ట్ కొంచెమే పెట్టినారేమో. అంటే తన పార్ట్ కంటే నైనిక పార్టే ఎక్కువుందనమాట ఇక్కడ అందుకు. సో, తన పార్ట్ ఉంది. ఇద్దరిది ఈక్వల్‌గా ఉంది. కానీ కంపేర్ చేస్తే నైనిక పార్టే ఎక్కువుందనమాట. చించేశారు నిజంగా చెప్పాలంటే ఇద్దరు. ఆ డాన్స్‌కి అబ్బబ్బా! జడ్జెస్ ఇచ్చే కామెంట్స్‌కి సుకుమార్ గారికి శేఖర్ మాస్టరే ఈ వీడియో పంపిస్తారంట. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. ఒక డాన్స్ మాస్టర్ డైరెక్టర్‌కి ఈ వీడియో పంపిస్తారంటే ఇంగెలా? అంతన్నమాట. చాలా చాలా బావుంది నిజంగా. ప్రతిసారి వీళ్ళే గోల్డెన్ సోఫాలో కూర్చుంటున్నారు కదా! ఇక జడ్జెస్ ఔట్ ఆఫ్ ఇచ్చినారు. ఇక వీళ్ళైతే మన జోడీస్ ఉన్నారు గదా! అందరూ కలిసి మేమంతా కలిసి ఒకేసారి ఇస్తాము అని చెప్పి అందరూ కలిసి 7.5 అయితే ఇచ్చేశారు. అలా వాళ్ళకి ఔట్ అట్లా వచ్చాయన్నమాట. నిజం చెప్తున్నాను. ఈసారి గూడా వీళ్ళే గోల్డెన్ సోఫా గెలుచుకున్నారు. సో, 3 టైమ్స్ గెలుచుకుంటే మనకి పవర్ అస్త్రా వస్తుందని ప్రదీప్ అనౌన్స్ చేశారు గదా! వీళ్ళకి పవర్ అస్త్రా అయితే వచ్చేసింది. ఆ పవర్ అస్త్రా ఏందంటే లాస్ట్ 1 మినిట్‌లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని సేవ్ చేయొచ్చనమాట వీళ్ళు. ఆ పవర్ అస్త్రా వాడి వీళ్ళు సేవ్ చేయొచ్చు వాళ్ళని. నాకు తెలిసినంత వరకు ఈ పవర్స్ అమర్‌దీప్ వాళ్ళకి 1% కూడా యూజ్ అవ్వదు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవ్వరైనా సరే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నా యూజ్ చేయొచ్చు. కానీ వీళ్ళకి 1% ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు చెప్పాలంటే. ఇక వేరే వాళ్ళ కోసమే ఈ పవర్ స్టార్ యూజ్ చేయాలి. ఎవరన్నా ఎలిమినేట్ అవుతుంటే ఈ పవర్ స్టార్‌నయితే వాళ్ళు యూజ్ చేయొచ్చనమాట. ఎవరికి యూజ్ చేస్తారో ఏమో మనకైతే తెలీదు చూడాలి. ఇటువంటి 'అమర్‌దీప్‌కి' సినిమా నిజంగా ఆల్రెడీ మనం చూసాము. సినిమా గూడా బంపర్ హిట్ అయింది. చాలు 'అమర్‌దీప్' ఇంకా ఇంకేం కావాలి 'అమర్‌దీప్' ఇన్ని ఏండ్లు కష్టపడినాడు. ఈ సక్సెస్ కోసమే గదా అనిపిచ్చింది. ఇంకా 'అమర్‌దీప్‌కి' మాటలు రావట్లేదు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతుంటే గూడా తను ఏం మాట్లాడలేకపోతున్నాడు. జస్ట్ ఇలా అంటున్నాడే గానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆ ఎమోషన్ అలా ఉండిపోయింది. మాటలు రావట్లేదనమాట. నిజంగా చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు రేపు సండే ఎపిసోడ్‌లో 'మానస్' అలాగే 'అమర్‌దీప్' వీళ్ళిద్దరికే టై అప్ అవుతుంది. విన్నరో, రన్నరో అన్నట్టుగా అనిపిచ్చింది. ఈ పెర్ఫార్మన్స్ ప్రకారం చూస్తే 'అమర్‌దీప్' వాళ్ళే 'బీబీ జోడీ' సీజన్ 2 విన్నర్స్ లాగా అయిపోతారేమో అన్నట్టుంది. చూడాలి మరి అంతకంటే మించి ఇంకెవరన్నా వేస్తారో రేపటి ఎపిసోడ్‌లో మనం చూడాలి. 'మానస్' రన్నరు, 'అమర్‌దీప్' విన్నరు అన్నట్టు ఉంది ప్రస్తుతానికి పొజిషన్. మేబీ ఏమన్నా మారితే మనం చెప్పలేము. 'విశ్వనేహ' వాళ్ళు కానీ చెప్పలేము. సో, అదన్నమాట. ఎపిసోడ్ మాత్రం హైలైట్ వచ్చేసి 'అమర్‌దీప్ అండ్ నయనిక' అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా. వాళ్ళకి మించింది ఇంక ఎవ్వరు వేయలేదు ఈరోజు ఎపిసోడ్‌లో. ఈరోజు లో మార్క్స్ వచ్చింది మాత్రం మనకి శ్రీజాకి, అలాగే చైతు వాళ్ళకైతే వచ్చేసాయి. వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. వాళ్ళే ఫేస్ ఆఫ్‌కి ఎళ్ళబోతున్నారు రేపు. రేపు ఎవరితో ఎళ్ళబోతున్నారు అంటే ధనరాజ్ అండ్ భానుతో ఎళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ జరిగితే శ్రీజ అండ్ ఆర్‌జే చైతు ఎలిమినేట్ అవుతున్నారు. ఆల్రెడీ దీని గురించి నేను వీడియో కూడా చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. సో, శ్రీజ ఎంట్రీతోనే ఎలిమినేషన్ అయిపోయింది. నిజంగా తనది చాలా బ్యాడ్ లక్ అండి నిజం చెప్పాలంటే ఈ అమ్మాయిది. నిజం ఇంత బ్యాడ్ లక్ ఎక్కడా చూడలేదు. అక్కడ వచ్చి అక్కడ ఎలిమినేట్ అయిపోయా. ఇక్కడ వచ్చి ఇక్కడ ఎలిమినేట్ అయిపోయా. జస్ట్ 2 డాన్సెసే ఏసింది.
సో, ఎలిమినేషన్‌లోకి అయితే వెళ్ళిపోయింది. నిజంగా చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్‌ది అంతా రివ్యూ చేసేసి పెడతాను నేను. చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. ప్లీజ్ దయచేసి చిన్న లైక్ చేయండి. ఇంక అంతకు మించి నేనేమీ అడగట్లేదు. సో, ప్లీజ్ దయచేసి చిన్న లైక్ అయితే చేయండి. అదే పెద్ద సపోర్ట్ అనమాట. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేస్తే ఏమవుతుందండి? జస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది అంతే కదా! సో, చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతే ఈ వీడియో. బై బై.